శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తూ ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో మలయమరుదాయోధనరద తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదమనంగో విజయతే. ధను పౌష్పం పువ్వులతో చేసినటువంటి ధనస్సు, మధుకరమయీ వెనకాతల వింటినారేమో తుమ్మెదలతో చేయబడి ఉంటుంది. ఎక్కడైనా ముందు పువ్వులు ఇలా ఉంటే వెనక తుమ్మెదలన్నీ ఫాల్ ఇన్ లైన్ అంటే ఇలా తీగల నించుంటాయా? ఎలా నించుంటాయి? ఓ వేళ నించున్నాయి అనుకోండి, బాణం పెట్టి లాగాలంటే వింటినారి వెనక్కి వెళ్ళాలా? రెండు తుమ్మెదల మధ్యలోంచి బాణం వెనక్కి వస్తుంది కానీ అవి సాగుతాయా? స్థితిస్థాపక శక్తి ఏది? ఎలాస్టిసిటీ ఏది? కాబట్టి ఆ ధనస్సు ఎందుకైనా పనికొస్తుందా? పోనీ బాణాలు గొప్పవండి, ఏదో రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం, వారుణాస్త్రం ఇటువంటివి వేస్తాడా అందామంటే పంచవిశిఖ 5 పుష్పబాణాలు వేస్తాడు. ఆ పువ్వులవి అవి వచ్చి తగులుతాయి, ఎరుగుపోవచ్చు, సంతోషంగా ఉంటుంది. ఎందుకవి ఏం చేస్తాడు లోకంలో? అన్నీ బలహీనతలే. పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ స్నేహితుడు చాలా బలవంతుడండి, అందుకని భయం, ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన జోలికి వెళ్ళరందామా? వసంతుడు స్నేహితుడు. వసంతుడు ఎప్పుడు ఉంటాడు? చైత్రము వైశాఖము, ఇంకా తర్వాత కనబడ్డ మళ్ళీ అంత గొప్ప స్నేహితుడు. ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటూ ఉంటే స్నేహితుడు ధైర్యం, కానీ ఎప్పుడోసారి కనపడేవాడు ఇక మళ్ళీ కనపడనేవాడు అని నమ్ముకునే ఉంటాం. కాబట్టి వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. మలయ పర్వతం మించి వచ్చేటటువంటి చందనపు గాలి మన్మధుడికి రథం. ఒక్కొక్కసారి చూడండి, ఏదో ఇంట్లో కూర్చుంటాం, మంచి పాట ఎక్కడి నుంచో వినపడుతూ ఉంటుంది. మంచి పాట వినపడుతోందని ఇలా చెవిలు రిక్కించి వింటున్నారనుకోండి, జననీ శివకామిని అని వినపడింది. ఎన్నాళ్ళైందో ఈ పాట విని, చాలా బాగుంటుంది ఈ పాట అని ఇలా వింటున్నారు. జననీ శివకామిని వినపడుతుంది. ఆ తర్వాత గాలిటి వేస్తే అటు వెళ్ళిపోతుంది, ఇక వినపడదు. అబ్బా గాలిటో పోయింది అని మళ్ళీ ఊరుకుంటాం. మన్మధుడి రథం చందనపు గాలి. ఎదురుగుండా శత్రువు ఉన్నాడనుకోండి, ఆ గాలి ఇలా వెళ్ళదావు, అలా పోతుంది. అప్పుడు శత్రువు అక్కడ, రథం ఇక్కడ, ఏమిటి ఉపయోగం? అదో బలహీనత. మలయమరుదాయోధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. ఇన్ని బలహీనతలున్నా అమ్మా మేము మోక్షాన్ని పొందుతాం, భగవద్దర్శనం పొందుతామని చెప్పి అన్నీ విడిచిపెట్టేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకొని కూర్చుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా బాణం వేసినంత మాత్రం చేత అన్నీ విడిచిపెట్టి వాళ్ళు వశపడిపోయేటట్టుగా చేయగలిగినంత శక్తిని మన్మధుడు పొందాడంటే, అమ్మా ఇన్ని బలహీనతలు ఉన్నవాడు, పైగా అన్నిటినీ మించి పెద్ద బలహీనత శరీరం లేదు, అనంగో. ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అమ్మా? లోకాలన్నిటినీ గెలుస్తున్నాడంటే అపాంగత్తే లబ్ధ్వా. ఒక్కసారి నువ్వు ఇలా చూసావు ప్రేమతో, ఇలా చూసేటప్పటికి అంత శక్తి వచ్చేసి, అమ్మా ఏమి నీ చూపు గొప్పతనం. జగదిదమనంగో విజయతే. ఆ తల్లి మన్మధుడ వంక అలా చూడ్డంలో మళ్ళీ ధర్మచక్రం తిరిగింది, మళ్ళీ సృష్టి జరిగింది. మన్మధుడికి శరీరం వచ్చింది, రతీదేవి భర్తని పొందింది, 5వ తనం నిలబడింది, పరమ సంతోషాన్ని పొందింది. అందుకే పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఇది విన్నంత మాత్రం చేత అమ్మవారి అనుగ్రహ ప్రసరణం నిలబడుతోంది. కాబట్టి అందరికీ కూడా రక్ష అని చెప్తారు. అందుకు పార్వతీ కళ్యాణ ఘట్టం చెవులు రిక్కించుకుని అంత జాగ్రత్తగా వింటుంటారు, అన్ని పవిత్ర ఘట్టాలు నడుస్తాయి కాబట్టి. తర్వాత శంకరుడు అనుగ్రహించాడు. ఒకానొకనాడు శ్రీకృష్ణ భగవానుడుగా మీ తండ్రి పరిపూర్ణావతార స్వీకారం చేసినప్పుడు లక్ష్మీదేవి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణచూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఆ రుక్మిణీ కళ్యాణం జరిగిపోయిన తర్వాత ప్రద్యుమ్నుడు అనే పేరుతో నువ్వు పుడతావు. శంబరాసురుడనే రాక్షసుడు అపహరించి తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాడు. తర్వాత తిరిగి వస్తావు. వచ్చిన తరువాత నువ్వు శరీరాన్ని ప్రద్యుమ్నుడిగా పొందుతావు. అప్పటి వరకు నీకు శరీరం ఉండదు తప్ప తర్వాత శరీరం వస్తుంది అని శంకరుడు కూడా అనుగ్రహించాడు. దాని చేత రతీదేవి యొక్క సౌభాగ్యం నిలబడింది. ఇప్పుడు ధర్మచక్రం తిరిగింది, మళ్ళీ జీవులకు శరీరములు దొరికాయి. ఎందుకని? మన్మధుని యొక్క బాణములు పడుతున్నాయి కాబట్టి ఉభయుల యందు కూడా స్త్రీ పురుషుల యందు సంతోషం కలిగి దాని వలన శరీరములు పుడుతున్నాయి. శరీరములు పొంది జీవులందరూ పాపపుణ్యములను పోగొట్టుకునే అదృష్టం కలుగుతోంది. మళ్ళీ కొత్తగా పుణ్యం చేసుకోవచ్చు, చిత్తశుద్ధి పొందొచ్చు, జ్ఞానం పొందొచ్చు, మోక్షం పొందొచ్చు. అవకాశం సుగమమైంది. ఇది సరే. అంతన్కొండలరాజు నెమ్మనములో నా వార్తనాలించి సంతాపమ్మున చింతనుంది ఆ మహేశ్వరుంగాంచక విషన్నవదనయ్యున్న తన కుమార్తెను తోడ్కొనిపోయే గిరికిన్
ఆయనేమో విన్నాడు. అంతన్కొండల రాజు నెమ్మనములో నా వర్తనాలించి వే సంతాపంబున చిన్నవోయి చని సర్వేశ్వరుంగానక అత్యంతాందోళ విచారయైన తనయం తావేక గొంపోయే తత్కన్యారత్నము తండ్రి తోడ్కొని చనంగానేగ సీతాద్రికిన్. ఆయనకి ఎవరో చెప్పారు వెళ్ళి చారులు, మన్మధుడు బాణం వేశాట, శంకరుడికి కోపం వచ్చిందట, మూడో కన్ను తెరిచాట, లోకాలన్నీ భయపడిపోతే అగ్నిని బడబాగ్నిగా సముద్రంలో ప్రవేశపెట్టాట, మన్మధుడు దగ్ధమైపోయాట, నీ కూతురు భయపడి దూరంగా జరిగిపోయిందిట, శంకరుడు తపోభంగం అయిపోయిందని చెప్పి దండక మండలాలతో వెళ్ళిపోయాట ఎక్కడికో. ఇప్పుడు లేడు హిమోత్పర్వతంలో, మళ్ళీ ఏదో ఉత్తమ భూముల్లోకి వెళ్ళిపోయాడు. నీ కుమార్తె బెంగ పెట్టుకుని ఉండిపోయింది. అయ్యో ఇదేమిటా, నేనేదో సేవ చేయడానికి వస్తే ఇలా జరిగిందని ఆవిడ బెదిరిపోయింది. అంటే అంతన్కొండల రాజు నెమ్మనములో నా వార్తనాలించి వే సంతాపంబున చిందపోయి చని సర్వేశ్వరుంగానకత్యంత ఆందోళ విచారయైన తనయం తావేక గొంపోయే. కుమార్తెని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ కన్యారత్నము తండ్రి తోడ్కొని చనంగానేగ సీతాద్రికి. తండ్రి వచ్చి అమ్మ వచ్చేసి ఇంటికి ఏమిటమ్మా ఇలా అయింది, నేనేదో నువ్వు సేవ చేస్తావు, ఆయన అనుగ్రహం పొందుతావు అనుకున్నాను, వచ్చేసి అని కూతుర్ని తీసుకెళ్ళిపోయాడు. ఏమీ తెలియని దానిలో వెళ్ళిపోయింది దేవి క్రీడిస్తూ. శంకరుడు వెళ్ళిపోయాడు, పార్వతీదేవి వెళ్ళిపోయాడు, తారకాసురుడు విజృంభించిపోయాడు, దేవతలు ఏడుస్తుంది. మళ్ళీ సమస్య అక్కడే. ఎలా? ఎవరు తాళం తీసేవాళ్ళు? ఇక ఎవరికి ధైర్యం ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి? ఇంకెవరైనా జోక్యం చేసుకుంటారా? అసలు నిజంగా దీనికి కుమార సంభవం కానీ లేకపోతే బాలకాండలో షణ్ముఖోత్పత్తి కానీ కలిపితే అయ్యే పనే. ఎంత అద్భుతంగా వర్ణించారో వాల్మీకి మహర్షి. సరే, మరి మళ్ళీ లోకాలను అనుగ్రహించాలి, ఎవరు పూనుకోవాలి? శంకరుడే పూనుకోవాలి. అందుకే ఆయన ఏం చేశాడంటే సోది చెప్పేటటువంటి స్త్రీగా మారిపోయి మళ్ళీ ఏ కారణం చేత ఇద్దరూ కలవవచ్చో, ఏ కారణం చేత కుమారుడు కలుగుతాడో, ఏ కారణం చేత తారకాసుర సంహారం అవుతుందో, లోకములు అనుగ్రహింపబడతాయో, లోకములకు శాంతి కలుగుతుందో ఆ దారి ఆయన చెప్పాలి. అందుకని సోది చెప్పేవాళ్లే వచ్చాడు. ఆ సోది చెప్పడానికి వచ్చినప్పుడు కాకోధరాదీశ కంకణములు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి సామజదనుజేంద్ర చర్మాంబరము దాచి కమనీయ కనకాంబరమును కట్టి గంగానిశానాథ కలిత జూటము దాటి కురువెంట్రుకలు కల కొప్పు కట్టి పావకరాజిత ఫలభాగము దాచి తిలకంబుతో పాలమరచేసి చేత త్రిశూలంబు దాచి పూల సెజ్జయమర వామభాగమునందు స్త్రీ కల స్వామి వెలది ఎనుచు ఎగుదించే. ఆయన ఏమీ తెలియనటువంటి వాళ్ళ అప్పటి వరకు అర్ధనారీశ్వర స్వరూపంగా పక్కన ఉమాదేవితో కూడి ఉండేటటువంటి శంకరుడు, పార్వతీదేవితో ఉండేటటువంటి శంకరుడు కాకోధరాదీశ కంకణంబులు దాచి శంఖ కంకణములు చాలా తొడిగి, సోది చెప్పేవాళ్ళు ఎలా వేసుకుంటారో అలా ఆయన శంకరుడు అందరిలా కంకణాలు పెట్టుకోడు. ఆయన కాకోధరాదీశ కంకణంబులుమా, అవేమి పిల్లపాములు బురదపాములు కాదు. కాకోధరాదీశ ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు ఆయన చేతికి కంకణాలుగా ఉంటారు. వాళ్ళు కోరుకున్నారు, అయ్యా మీ చేతికి కంకణాలుగా ఉంటాం, మీ మెడలో ఆభరణంగా ఉంటాం, మమ్మల్ని స్వీకరించండి అని. నమః శివాయ నమః శివాయ హర హర శంకర.